వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పల్లా శ్రీనివాసరావు స్పందన. తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అవి వాస్తవాలు కాదు ఎమ్మెల్యే. జీతాలపై ఆంక్షలు ఎత్తివేయాలి స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్. విశాఖ సిఐఐ సదస్సు పబ్లిసిటీ పీక్, రియాలిటీ టోటల్ ల్యాబ్స్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. డబుల్ ఇంజిన్ సర్కారులో కేంద్రాన్ని ఒప్పించి తీరుతామని హామీ, నేడు కార్మికులపై నిందలేస్తున్న చంద్రబాబు. బాలింత శ్రీవాణి మృతి చెందిన ఘటనపై వైద్యుల స్పందన. స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు, పోరాట కమిటీ నాయకులు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం, విశాఖ డీఐజీ గోపీనాథ్. డాక్టర్లను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైసీపీ నేత. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. కొంతమంది కావాలని చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చంద్రబాబు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఆయన, అందులో భాగంగానే కేంద్రం నుంచి 11,000 కోట్ల నిధులు తెచ్చామన్నారు. అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు. ప్లాంట్ లాసుల్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు 14,000 కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం, బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను ఏదో అన్నారని, ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి 11,000 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు 2,600 కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగింది. 20-30% నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు 80%కి ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది. అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు, మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే వారు చెప్పారు. దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక మేము అందరికీ, ప్రధానికానికి కానీ, కార్మికులకు కానీ, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ తెలియజేసేది, చంద్రబాబు నాయుడు గారి కృషితోనే దాన్ని ఈరోజు లాభాల బాటలో నడడం జరుగుతుంది. అలాగే గతంలో 2000లో కూడా ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1,350 కోట్లు తీసుకొచ్చి ప్లాంట్ని నించోబెట్టడం జరిగింది. మళ్ళీ రెండో మారు సుమారు 14,040 కోట్ల రూపాయలు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ నడపడం జరిగింది. స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించారు. తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అవి వాస్తవాలు కాదని, యలమంచిలి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యలమంచిలి నియోజకవర్గంలో మంచి పనులు చేస్తున్న తనపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గంలో క్రమం తప్పకుండా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తూ అనేక సమస్యలు పరిష్కరించానని తెలిపారు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అనేక సమస్యలు పరిష్కరించానన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానన్నారు. భూ వ్యవహారంలో డబ్బులు తీసుకొని అగ్రిమెంట్ చేశానని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని,
ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పేషీలో ఉన్న వ్యక్తులు ఉన్నారని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంచెం బాధాకరమైన విషయం అవుతుంది, అయినా కూడా పర్వాలేదు. ఎందుకంటానంటే మాకు తెలిసినంత వరకు మేము పని చేసుకుంటూ వెళ్తాం అంతే. ఎవరి విజ్ఞతకి వాళ్ళకు వదిలేస్తాం. అయినా కూడా నా వల్ల మరి ఎవరికి చెడ్డ పేరు రాకూడదు. మంచి పని చేసిన తర్వాత కూడా మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే అది కొంచెం బాధగా ఉంది. ఈ 16-17 నెలలు డే 1 నుంచి కూడా ప్రజల్లో ఉంటూ మొదటి రోజు నుంచి కూడా సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రికార్డెడ్గా పిటిషన్స్ అన్ని కూడా తీసుకుని కన్సర్న్ ఆఫీసర్స్కి అడ్రస్ చేస్తూ వాళ్ళందరికీ ఇచ్చి నా దగ్గర మా ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రికార్డెడ్గా అన్ని నోట్ చేసుకుని ఫాలోఅప్ చేసుకుని సమస్యలు క్లియర్ చేసుకుంటూ వచ్చారు. డే 1 నుంచి ప్రతి వారం కూడా గ్రీవెన్స్కి మా జనసేనకి ఎంతో ప్రతిష్టాత్మకమైన జనవాణి అనే పేరు ఆ కార్యక్రమాన్ని ప్రతి వారం బుధవారం నాడు క్రమం తప్పకుండా ఏ ఒక్క బుధవారం కూడా మానకుండా ఇన్నాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చారు. 1-2 వారాలు నాకు అసెంబ్లీ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు మా అధికారులతో పాటు మా నాయకులు ఆ గ్రీవియన్స్ పీజీఆర్ఎస్ ఏదైతే ఉందో జనవాణి కార్యక్రమాన్ని నిర్వర్తించారు, కానీ ఎప్పుడు క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రాణాలు కాపాడే డాక్టర్లను ఆఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అని ఎగతాళి చేయడం ఏంటి చంద్రబాబు? టెక్నాలజీ పేరుతో డాక్టర్లను తక్కువ చేసి మాట్లాడడం మీ అహంకారానికి నిదర్శనం. డాక్టర్ తలే రాజేష్, రాజాం, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డాక్టర్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అవి ప్రజలను తప్పుదారి పట్టించేలాగా ఉన్నాయి. ఇంతగా వ్యాఖ్యానాలు ఏమంటే, డాక్టర్లు అనేవారు ఈ మధ్యకాలంలో డయాగ్నోసిస్ సరిగ్గా చేయలేకపోతున్నారు, ట్రీట్మెంట్లు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు, తప్పు ట్రీట్మెంట్లు ఇస్తున్నారు, దానివల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అది చాలా బాధాకరం. మేము 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి 3 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అలానే ఇంకో 2 సంవత్సరాలు సూపర్ స్పెషలైజేషన్ చేసి ఈరోజు నాన్ మెడికల్గా, ఐఎమ్ సారీ టు సే, మీరు డాక్టర్ కాదు సార్, మా డయాగ్నోసిస్ గురించి లేకపోతే మా ట్రీట్మెంట్ గురించి మీరు మాట్లాడడానికి. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మేము డయాగ్నోసిస్ కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నాం మీరు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. రెండవది, ఒకసారి చరిత్రను చూస్తే కరోనా టైంలో అందరూ ప్రజలు కూడాను ముక్తకంఠంగా ఒకటే చెప్పారు, దేవుళ్ళు ఎక్కడో లేరు, గుడుల్లో లేరు, హాస్పిటల్స్లో డాక్టర్ల రూపంలో ఉన్నారు అని చెప్పి. అలాంటి వ్యాఖ్యానాలప్పుడు కూడా మేమేం పొంగిపోం సార్. అలానే ఇప్పుడు మీరు అన్నారని మేమేం కృంగిపోం. ఎందుకంటే మాకు ఒక నిబద్ధత ఉంది. అలానే సొసైటీ మీద మాకు ఒక మంచి భావం ఉంది. సొసైటీలో అందరికీ ఒక సేవను అందించాలనే ఒక ప్యాషన్తో మేము పనిచేస్తాం అంతే. దానికోసం అని చెప్పి మా భార్య పిల్లలను కానీ లేకపోతే సొంత మనుషులను కానీ దూరంగా ఉంచి మేము రాత్రింబవళ్ళు పనిచేస్తాం. మీరు మాట్లాడే వ్యాఖ్యల వలన ఎక్కడో అరాకొర తప్పులు జరిగితే ఈ వ్యాఖ్యానాలని వాళ్ళు తీసుకొని డాక్టర్ల మీద దాడులు చేసే ప్రమాదం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏఐ టెక్నాలజీ రానివ్వండి లేకపోతే రోబోటిక్స్ రానివ్వండి, ఎలాంటివైనా సరే
అవి చివరకు మళ్ళీ డాక్టర్లు గైడ్ చేస్తేనే అవి పూర్తిగా పనిచేస్తాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప డాక్టర్లు లేకుండా ఏఐ టెక్నాలజీలో రోబోట్ జీతాలపై ఆంక్షలు ఎత్తివేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికుల జీతాలపై ఉత్పత్తి ఆధారంగా చెల్లిస్తామన్న సర్క్యులర్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. నేడు స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ యాజమాన్య చర్యలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. మిల్స్ లో 13,500 టన్నుల రోలింగ్ మిల్ లో రోల్ చేయండి. అప్పుడు మాట్లాడదాం SMS 105 గీట్ల కోసం. ఇవి మానేసి రా మెటీరియల్ సమకూర్చడం చేతకాక 10 లక్షల రూపాయల వర్షాకాలపు కాంట్రాక్ట్ కూడా రద్దు చేశారు కాబట్టి RMHP మునిగిపోయింది. 1 రోజుల పాటు ఆపుకున్నారు. లైవ్ షో లేదని చెప్పేసి SMS డౌన్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మీరు రిజిస్టర్డ్ రూల్స్ పడి ఉన్నాయి అక్కడ. వీటి సమాధానం చెప్పకుండా GMLని HODని సస్పెండ్ చేస్తూ మాట్లాడితే మాబోటి షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరించి బతకాలనుకుంటా ఉన్నావా? ఎన్నో బెదిరిస్తావు. పిల్లిని కూడా లోపల పెట్టి కొడితే నీ కళ్ళు పీకేస్తుంది. కాబట్టి నివృత్తులు బెదిరేది లేదు. ఈ స్టీల్ ప్లాంట్ స్వాస్థ్యతో ఇక్కడ మేము స్వాస్థ్యతో నువ్వు కాదని అర్థం చేసుకోవాలి. రండి చర్చకి. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ప్రకటించారు 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తీసుకుపోతారని చెప్పేసి. ఏదో లేదా? ఎంపీలు జీతాలు తీసుకోవడం లేదా? మంత్రులు జీతాలు తీసుకోవడం లేదా? రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతా ఉన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసి బడ్జెట్ లో 25% వడ్డీకి కట్టాల్సి వస్తుంది మీరే చెప్తా ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు మంత్రులు జీతాలు తీసుకుంటా ఉన్నారా? మానేశారా? మాకు ఉత్పత్తి జీతాలు ఇరా, మేము తెస్తాం, మేము రెడీగా ఉన్నాం. రండి. ఒక నెల రోజుల పాటు మీరు చెప్పిన టార్గెట్స్ ని ఆ మేనేజ్మెంట్ ఉంచోబెట్టి ఇక్కడ తీయండి. తర్వాత మేము రోజు రన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీనికి కారణాలు అవి కాదు. ఉద్యోగులు మోటివేట్ చేయండి, మేము ఇన్స్పైర్ చేస్తాం. రా మెటీరియల్ ఇవ్వండి, స్పేర్ పార్ట్స్ ఇవ్వండి, రైల్వేలు తీసుకురండి. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ లో స్టీల్ కొనండి. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందు పోతుందని తెలియజేస్తూ ముందుగా గుర్తింపు వెలుపెట్టి కాదు, ప్రజలకు తిండి పెట్టేది. ఈ రాష్ట్రంలోనే రక్త తర్పణం చేసి సాధించినటువంటి విశాఖ ఉక్కుని కార్మికులు పనిచేయలేదా? ఇదే కార్మికులు 120% ఉత్పత్తి సాధించారు. ఇవాళ శైలిలో 650 టన్నులు పర్ పని చేస్తే 700. వైజాగ్ వేదికగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన CII భాగస్వామ్యం సదస్సు ఒట్టి బూటకమని మాజీ మంత్రి గుడివాడ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైజాగ్ సమిట్ లో వేదిక మీద మంత్రులు తప్ప పారిశ్రామికవేత్తలు ఎవరూ కనిపించలేదని గుర్తు చేశారు. అదే వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు ఎవరు ఒకసారి ఆ ఫోటో ఈ ఫోటో పక్క పెట్టి చూడండి. ఆ రోజు మేము ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో బెదిరిపోయో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 2023లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వేదికని పంచుకుంది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోండి. రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ, అదానీ సంస్థలకు సంబంధించినటువంటి కరణ్ అదానీ, దాల్మియా సిమెంట్కి సంబంధించి దాల్మియాస్, జిందాల్కి సంబంధించి నవీన్ జిందాలు, ఓబ్రాయ్కి సంబంధించినటువంటి ఓబ్రాయ్స్, బంగారు సిమెంట్కి సంబంధించి సంజయ్ బంగార్ గారు, సెంచురీ ప్లైవుడ్కి సంబంధించి బజాంగా గారు, సైంట్ టెక్నాలజీకి సంబంధించి BVR మోహన్ రెడ్డి గారు, ఇదే GMR సంస్థ అధినేత అయినటువంటి మల్లికార్జునరావు గారు,
ఇంకా మిగిలినటువంటి అనేక సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలు ఆ రోజు వేదిక మీద అంతా కూడా బిజినెస్ లీడర్స్ కూర్చున్నారు. అంతా కూడా మంత్రులుగా సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను, ఫైనాన్స్ మినిస్టర్గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ప్రభుత్వం తరపు నుంచి కూర్చున్నది ముఖ్యమంత్రి గారితో పాటు మేము ఇరువురు తప్ప ఇంకెవ్వరు కూడా స్టేజ్ మీద లేరు. ఎందుకంటే అందరూ వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా ఉన్నారు. అదొక మెసేజ్ పాస్ ఆన్ చేయాలనేటువంటిది రాష్ట్రానికి. నిన్న స్టేజ్ మీద ఎవరు ఉన్నారండి? క్యాబినెట్ అంతా కూర్చున్నారు స్టేజ్ మీద. చూస్తే నాకు తెలిసి నేను చూసిన స్టేజ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి గారితో నేను చూసినటువంటిది ఎవరనంటే కరుణాదాని గారు, పాపం జిఎంఆర్ గారు పాపం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ప్లస్ మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్ద ఆయన వారు. నాకు తెలిసి వీరు ఇరువురు తప్పితే మిగిలినటువంటి వ్యాపార దిగ్గజాలను ఒక్కరిని చూపించండి. అంటే మీ మీద నమ్మకం ఉన్నట్ట, మా మీద నమ్మకం ఉన్నట్టు ఆ రోజు ఇటువంటివి పెట్టొద్దని కానీ లేకపోతే చెయ్యొద్దనేటువంటిది. ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్లేట్ ఫిరాయిస్తున్న చంద్రబాబు. ప్రైవేటీకరణను వైఎస్ జగన్ అడ్డుకుంటే అమ్మేస్తున్నాడంటూ ఫేక్ ప్రచారం చేసి గెలిచావు అని వైఎస్ఆర్సీపీ నాయకులు కొండ రాజీవ్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. అహంకారం తలకెక్కి ప్రైవేట్ అనే వేటు స్టీల్ ప్లాంట్ మీద వెయ్యాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ ని అవమానకరంగా మాట్లాడారు. నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడమే మీ ఆలోచన అయితే, మీ ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే, మీ పరిపాలనా విధానం అయితే ఇదే ఒక అంశాన్ని ఎన్నికలకు ముందు మీరు చెప్పుండొచ్చు కదా. ఎన్నికల వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి కార్మికుల కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలి బామాలి ఓట్లు వేయించుకుని ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం గాజువాక, అందులో సింహభాగం స్టీల్ ప్లాంట్. అంటే ఈ రాష్ట్రం హైయెస్ట్ మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంత పెద్ద సంస్థను మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారంటే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పడానికి వేరే ఉదాహరణ ఏం కావాలి? అప్పుడు నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెల మీద తంతున్నారు, కార్మికుల గుండెల మీద తంతున్నారు. ఆ రోజు మీ అవసరం కాబట్టి కాళ్ళు పట్టుకున్నారు, ఈ రోజు అవసరం తీరిపోయింది కాబట్టి ఆ కార్మికుల్ని అవహేళన చేస్తున్నారు. ఏం మాట్లాడతారు మీరు? కార్మికులు ఇళ్లలో పడుకుంటున్నారా? పని చేయట్లేదా? కార్మికులే గనక ఇళ్లలో పడుకుని ఉండుంటే మీకు తెలియదేమో, కరోనా కష్టకాలంలో మీరు ఇళ్లలో పడుకున్నారు, ఇంటికి తలుపులకి తాళాలు వేసుకుని హైదరాబాద్లో మీరున్నారు. కాబట్టి మీకు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు చేసినటువంటి త్యాగాలు మీకు కనబడవు, మీకు తెలియవు, మీకు గుర్తురావు. నేను చెప్తాను, తెలుసుకోండి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చిందించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి భారతదేశం మొత్తం విశాఖపట్నం నుండి స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ అందించి భారతదేశానికి ఊపిరిలూదినటువంటి గొప్ప కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. అటువంటి కార్మికులను ఉద్దేశించి ఇంత అవమానకరంగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా. మీరందరూ కూడా ఎన్నికలకు ముందు మీ యొక్క స్టాండ్ ప్రైవేటైజ్ అని చెప్పుంటే బాగుండేది, కానీ ఎన్నికల సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. బట్ నిజం ఇప్పటికే ప్రజలకి కార్మికులకి అర్థమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద. సారవకోట మండలం బుడితి ఆసుపత్రిలో శనివారం బాలింత శ్రీవాణి మృతి చెందిన ఘటనపై వైద్యులు స్పందించారు. బాలింతకు అందించిన వైద్యంలో ఎటువంటి లోపం లేదని, శస్త్రచికిత్స అనంతరం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. పేషెంట్ బండి శ్రీవాణి అనే అమ్మాయి వచ్చిందండి. ఆ అమ్మాయి రెండో కాన్పు, మొదటి కాన్పు ఆపరేషన్ అయ్యింది. నెలలు నిండిపోగా 2 వారాల ముందు మనం ఆపరేషన్ చేయడానికి డేట్ ఇచ్చాము. ఆ అమ్మాయిది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి ఒక బ్లడ్ అనేది మనం ప్యాకెట్ పెట్టుకొని అమ్మాయి 11వ తారీఖు సర్జరీ చేయడం అనేది జరిగింది. సర్జరీ అవుతున్నప్పుడు కానీ సర్జరీ అయిన తర్వాత కానీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఏమీ రాలేదు. బ్లీడింగ్ ఎక్కువ అవడం కానీ పేషెంట్కి ఎటువంటి ఇబ్బందులు లేవు. రెండో రోజు మూడో రోజు కూడా పేషెంట్ నార్మల్ యాక్టివిటీస్కి వచ్చేసింది. తన డైట్ అన్నీ తీసుకోవడం మొదలుపెట్టింది. 4వ రోజు మా రొటీన్ చెకప్లో భాగంగా అమ్మాయికి బ్లడ్ టెస్ట్ అనేది చేయడం జరిగితే అప్పుడు రక్తం అనేది తగ్గింది. దానికోసం అమ్మాయికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఆల్రెడీ అమ్మాయి రిజర్వ్ చేసుకుంది కాబట్టి ఆ బ్లడ్ అనేది పెట్టడం జరిగింది. బ్లడ్ పెట్టిన వెంటనే అమ్మాయికి ఆయాసం, దీనిలో
బీపీ తగ్గడము, తర్వాత ఆయాసం రావడం అన్నీ జరిగినాయి. దాని వెంటనే బ్లడ్ అనేది డిస్కనెక్ట్ చేసేసి ఆ అమ్మాయికి స్టేబుల్ చేయడం జరిగింది. బట్ అమ్మాయికి రక్తం తగ్గింది, బ్లడ్ ఇబ్బంది అయ్యింది కాబట్టి ఇక్కడ అవ్వదమ్మా, నెక్స్ట్ హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయాలి అని చెప్పాను. అమ్మాయిని నెక్స్ట్ హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళాము. అక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతూ ఉండగా అమ్మాయికి ఏమో హార్ట్ ఫెయిల్యూర్ అనేది వచ్చిందండి. స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని పోరాట కమిటీ నాయకులు అన్నారు. కార్మికులు కష్టపడి ఉత్పత్తి తీయకుండా నవరత్న హోదాకి స్టీల్ ప్లాంట్ వెళ్లిందా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పోరాటం కమిటీ వద్దకు చంద్రబాబు వచ్చి స్టీల్ ప్లాంట్ ను కాపాడుతానని చెప్పలేదా అని గుర్తు చేశారు. 5:15కి సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ సర్క్యులర్లో చూసేటట్లయితే భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఆ రకమైనటువంటి సర్క్యులర్ మనం చూసి ఉండరు. మరి ఆ సర్క్యులర్లో ఉత్పత్తి ఆధారంగా మీకు శాలరీస్లు జీతాలు చెల్లిస్తామని చెప్పేసి యాజమాన్యం చెప్పడం అనేది విడ్డూరంగా కనబడుతుంది. మేము నిన్న అక్టోబర్ వరకు కూడా యాజమాన్యం నిర్దేశించినటువంటి ఉత్పాదకత ఫుల్ఫిల్గా చేశాము. మరి దానికి సంబంధించినంత వరకు యాజమాన్యానికి తెలుసు. మరి రా మెటీరియల్ కానీ ఇచ్చేటట్లయితే మేము చేయగల సత్తా మరి మా కార్మికుల్లోనూ ఉంది, అధికారుల్లోనూ కూడా ఉంది. మరి రా మెటీరియల్ లేకుండా ఉత్పాదకతని పెంచాలని అంటే ఇది కష్టతరమైనటువంటి మరి 125 హీట్లు తీయాలని ఎస్ఎంఎస్లను కానీ, సెంటర్ ప్లాంట్లో 24,000 టన్నులు రోజుకి తీయాలని చెప్పి కానీ, అలాగే కోకో 1 డిపార్ట్మెంట్లో రోజుకి 375 పుషింగ్లు చేయాలని కానీ, మరి ఇవన్నీ కూడా రావాలని అంటే ఖచ్చితంగా రా మెటీరియల్ అవసరం ఉంటుంది. కాబట్టి రా మెటీరియల్ మరి సప్లై చేయాలి. అలాగే ఏదైతే మరి ప్లాంట్లో మిషనరీకి విడిభాగాలు కూడా అవసరం, మరి విడిభాగాలను కూడా మరి స్పేర్ పార్ట్స్ని కొనవలసిన ఆవశ్యకత కూడా మరి యాజమాన్యం మీద ఉంది. మరి దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి యాజమాన్యానికి సూచిస్తూ, అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడినటువంటి మాటలు అవి విడ్డూరంగా కనబడుతుంది. మేము ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ అధికారులు కానీ కష్టించి పనిచేసి మరి టర్నర్ అరౌండ్ సాధించుకున్నటువంటి ఘనత మరొకసారి మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాం. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని విశాఖ రేంజ్ గోపీనాథ్ తెలిపారు. గంజాయి నిర్మూలన ధ్యేయంగా ప్రజల్లో చైతన్యం తెచ్చినందుకు అభ్యుదయం పేరుతో పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం వడ్డాది చేరుకుంది. ఈ యాత్రలో డీఐజీ పాల్గొన్నారు. మత్తుకు బానిసలై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. దాదాపుగా 1000 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ ఉంటుంది. విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి 5 జిల్లాలు 4 జిల్లాల పరిధిలో దాదాపుగా అన్ని సబ్ డివిజన్స్ కవర్ అయ్యేటువంటి విధంగా ఈ ర్యాలీని పాల్గొనడం జరిగింది. దీనిలో ప్రతిరోజు కూడా తీసుకుని ఈ గంజాయి వల్ల జరిగేటువంటి గంజాయి సాగులో కానీ, గంజాయి ట్రాన్స్పోర్టింగ్లో కానీ, గంజాయి సాగులో కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు వీటన్నిటికీ ఒక్కొక్కరోజు ఒక్కొక్క తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు తెలియచేయడము, అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు యువత ఈ ట్రాన్స్పోర్టేషన్లో రంగంలో పాల్గొంటున్నారో వారికి జరిగేటువంటి నష్టాలు, వారి భవిష్యత్తు మీద ప్రభావం వీటన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి, యువతకు తెలియజేయాలి, విద్యార్థులకు తెలియజేయాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్ళాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా ఎవరైతే వారి ద్వారా మాట్లాడుతున్న కాకుండా ఈ ప్రోగ్రాం వారి యొక్క యూట్యూబ్లోనూ ఇతర న్యూస్ మీడియా కూడా ప్రచారం చేస్తున్నారు.